బహుపదుల భాగాహారం. ఫ్రెండ్స్, మనం గత పాఠాల్లో ఒక వర్గ బహుపదిని ఒక రేఖీయ బహుపదితో ఎలా భాగిస్తారో నేర్చుకున్నాం. భాగాహార పద్ధతిని ఉపయోగించి తెలుసుకున్నాం. ఉదాహరణకి 2x² + 3x - 1 డివైడెడ్ బై x + 1 అనుకుందాం. ఒక ఘన బహుపదిని ఒక వర్గ బహుపదితో భాగిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం -3x² + x³ + 5x - 3ని x² - 2తో భాగిద్దాం. ఇచ్చిన బహుపదిలో పదాలు పరిమాణాల అవరోహణ క్రమంలో లేవు కాబట్టి ముందు ఆ పదాలని క్రమంలో అంటే x³ ముందు, x² ఆ తర్వాత అలాగా అమర్చగా ఆ బహుపది ఏమవుతుంది? x³ - 3x² + 5x - 3. ఇప్పుడు మనం మన భాగాహార ప్రక్రియ ప్రారంభిద్దాం. ముందుగా భాగఫలం యొక్క మొదటి పదాన్ని పొందడానికి విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణం గల పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణం గల పదంతో భాగించాలి. కాబట్టి x³/x² చేస్తే మనకి x వస్తుంది. xని పై వరుసకు భాగఫలంగా రాస్తాం. ఇప్పుడు విభాజకం x² - 2ని భాగఫలం xతో గుణిస్తే x³ - 2x వస్తుంది. దీన్ని పదాల పరిమాణాలను సరిపోలుస్తూ విభాజ్యం కింద రాస్తాం. అంటే మనం x³ కింద x³ -2xని 5x కింద రాస్తాం. ఇప్పుడు తీసేస్తే x³ - x³ 0 అవుతుంది. +5x - 2x = 7x అవుతుంది. విభాజ్యం నుండి -3x² మరియు -3లు కిందకు వస్తాయి. కాబట్టి మిగిలిన విభాజ్యం -3x² + 7x - 3. మళ్ళీ మనం మిగిలిన విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణ పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణ పదంతో భాగిస్తే భాగఫలం వస్తుంది. కాబట్టి -3x² x² = -3. ఇప్పుడు మిగిలిన విభాజ్యానికి భాగఫలంగా -3ని రాస్తాం. విభాజకం x² - 2ని భాగఫలం -3తో గుణిస్తే -3x² + 6 వస్తుంది. x² - 2ని భాగఫలం -3తో గుణిస్తే -3x² + 6 వస్తుంది. దీని పరిమాణాలను సరిపోలుస్తూ మిగిలిన విభాజ్యంలోని పదాల కింద రాస్తాం. ఇప్పుడు తీసివేస్తే -3x² కొట్టివేయబడుతుంది. అప్పుడు -3 - 6 = -9. ఇప్పుడు 7x కిందకు వస్తుంది. కాబట్టి మిగిలిన విభాజ్యం 7x - 9 అవుతుంది. కానీ 7x - 9 యొక్క పరిమాణం 1 మరియు విభాజకం పరిమాణం 2. అంటే x² - 2ని 7x - 9 భాగించలేదు. కాబట్టి భాగాహారం ఇక్కడితో ముగిసింది. కాబట్టి x - 3 భాగఫలం, 7x - 9 శేషం. దీన్ని బట్టి వర్గ బహుపది భాగాహారానికి ఏ సోపానాలు అయితే నేర్చుకున్నామో అవే సోపానాలు కూడా ఘన బహుపది భాగాహారంలో వస్తాయి అని మనకి అర్థమవుతుంది. ఒక బహుపది p(x)ను మరో బహుపది g(x) చే భాగించగా వచ్చు భాగఫలం q(x) మరియు శేషం r(x) అయితే p(x) = g(x) × q(x) + r(x) ఇలా అవుతుంది. అంటే విభాజ్యం విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణ సరిచూద్దాం. x³ - 3x² + 5x - 3 విభాజ్యం p(x), x² - 2 విభాజకం g(x), x - 3 భాగఫలం q(x) మరియు 7x - 9 శేషం, అది r(x). వీటిని p(x) = g(x) × q(x) + r(x) సూత్రంలో ప్రతిక్షేపించి ముందుగా కుడి చేతి వైపు విలువను కనుక్కుందాం. అంటే x² - 2 × x - 3 + 7x - 9 విలువలు. దీన్ని మొదటి పదం 2 బహుపదుల లబ్ధాన్ని మొదటగా సాధిద్దాం. దీనికోసం x - 3ని x² - 2 యొక్క ప్రతిపదంతో గుణించాలి. గుణిస్తే మనకి x³ - 3x² - 2x + 6 వస్తుంది. దీనికి 7x - 9 శేషం కదా, దీనిని కూడి సూక్ష్మీకరిస్తే మనకి x³ - 3x² + 5x - 3 వస్తుంది. మరియు ఇది విభాజ్యమునకు సమానము. కాబట్టి p(x) = g(x) × q(x + r(x)
సత్యం అని తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి p(x) మరియు g(x)లు రెండు బహుపదులు మరియు g(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే q(x) మరియు r(x) అను రెండు బహుపదులను p(x) ఈజ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x) అయ్యేటట్టుగా కనుక్కోవచ్చు. ఇక్కడ r(x) ఈజ్ ఈక్వల్ టు 0 లేదా r(x) పరిమాణము లెస్ దాన్ g(x) పరిమాణం. భాగాహార ప్రక్రియ ముగించడానికి ఇది ప్రధాన నియమం. దీనినే బహుపదుల భాగాహార నియమం అని అంటారు. బహుపదుల భాగాహార నియమం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పటికి మరి సెలవు. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.